హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే గురు పౌర్ణమి కదండి, బాబా కోసం నైవేద్యం పెట్టడానికండి రవ్వ పాయసం చేయబోతున్నాను. ముందుగా అయితే కళాయిలో గీ వేసుకోవాలండి. గీ కాస్త కరిగించుకోవాలి. గీ అయితే బాగా కరిగిందండి. ఇప్పుడైతే కప్పుతో కప్పు రవ్వ తీసుకుంటున్నాను. సూజీ రవ్వ అండి. రవ్వని నేతిలో ఎర్రగా వేయించేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. రవ్వ అయితే ఎర్రగా వేగిందండి. ఇలా వేయించుకోవాలి. 1 కప్పు రవ్వకి 4 కప్పులు పాలు పోసుకోవాలండి. క్రీమ్ మిల్క్ వేసుకుంటున్నాను నేను. మీరు ఏమేమి మిల్క్ అయినా పర్వాలేదండి, ఏ మిల్క్ అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా 4 కప్పులు పాలు పోసుకోవాలి. పాలు అయితే పోసుకున్నానండి, మరుగుతున్నాయి. మరిగే లోపు అయితే నేను ఒక్క సాంగ్ బాబా గురించి అయితే పాడదాం అనుకుంటున్నానండి. నేను ఒకప్పుడైతే బాబా మీద హర్ట్ అయిపోయానండి. నా స్నేహితురాలను దూరం అయిపోయినందుకు, ఆయన దూరం చేసాడో లేదే కానీ నా ఫ్రెండ్ దూరం అయిపోయినందుకు నేను చాలా డిసప్పాయింట్ అయిపోయి కొన్ని రోజులు వదిలేసాను. అయినా సరే నాకు బాబా అంటే చాలా చాలా ఇష్టం అండి. నేను ఏం కావాలన్నా సరే కొంచెం లేట్ అయినా సరే సక్సెస్ అయితే మాత్రం చూపిస్తున్నాడు దేవుడు. అందుకే ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం, మమకారం. పిలిస్తే పలుకుతావని, పిలిస్తే పలుకుతావని, పిలిస్తే పలుకుతావని, పలుమార్లు అదే మాటని నువ్వే అన్నావని అంతా వింటే విని ఆశగా ఆర్తిగా ఆశ్రయించాను, ఆదుకోమని సాయి చేదుకోయి, సాయి చేదుకోయి. నీ చిరునవ్వుల శాంతికి తానే రూపమైనదోయి, ఈ దీపాన్ని కాపుకాయి, పరుల కోసమే నిన్ను ప్రార్థించే నిచ్చెన చేదోయి, పచ్చగా బతకని సాయి నిత్యం నువ్వు కొలువుండే ఆమెది కాదోయి, అది నీ ద్వారకామాయి. నిట్ట నిలువన కోవెల కోలత నష్టం నీదోయి, నీకే నిలువ నీడపోయి, ప్రేమను పంచే ప్రియనేస్తం, ప్రేమను పంచే సుమశాస్త్రం, ప్రేమని మించిన దైవం లేదని నీ సృష్టికి భాష్యం. చెలించని భక్తి నిండని, పరీక్షించేది లేదని, తెలిస్తే చింత లేదని, తరించే దారి నీవని, నువ్వే అన్నానని అంతా అంటే విని ఆలన పాలన అన్నీ నీవని విన్నవించని సాయి చేదుకోబోయి, సాయి చేదుకోబోయి. థ్యాంక్ యూ అండి. అయితే మరుగుతున్నాయండి. ఇప్పుడు మంట కొంచెం తగ్గించుకోవాలి. రవ్వని కొంచెం కొంచెం వేసేసుకోవాలి. కలుపుతూ కలుపుతూ వేసుకోవాలండి. కప్పుడు రవ్వ కూడా పట్టేసింది నాకు. కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది. అది మీరు చూసుకొని వేసుకోండి. రవ్వని పాలని కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసినా పర్లేదండి. పాయసం అని చెప్పాను కదా, 4 కప్పులు 5 కప్పులు వేసుకున్నా పర్లేదండి పాలు. నాకైతే మొత్తం రవ్వ పట్టేసింది. ఇదిగోండి, రవ్వ వేసాను. పలచగా ఉంది కదా, మనం ఇంకా పంచదార అది వేస్తాం కాబట్టి ఇంకా పలచగా ఉంటుందండి. పాయసం ఇలాగే ఉండాలి, పలచగా ఉంటేనే బాగుంటుంది పాయసం. ఇప్పుడైతే రవ్వ అయితే ఉడికిపోయింది. పంచదార వేసుకుందామండి. ఇదిగోండి, కప్పుడు రవ్వ తీసుకున్నాను, కప్పుడు పంచదార వేసుకుంటున్నాను. కలుపుకోండి. పంచదార వేసుకున్నాను. 1 నిమిషం అయ్యింది, ఆపేసుకుంటున్నానండి. ఇప్పుడు పంచదార కరిగి ఈ రవ్వకి అలా సరిపోద్దండి. మనం ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచుతామంటే చిక్కబడిపోద్ది అన్నమాట. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేపుకుందామండి. గీ వేసుకుంటున్నాను. గీ కరిగించుకోవాలండి.
కరిగాక డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి, దోరగా వేయించేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయినాయండి. ఆపేసుకుందాం. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. బాబా కోసం నేను చేసిన రవ్వ పాయసం అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుందండి. నేను చేసిన టిప్స్తో నేను ఎలా చేశానో మీరు అలా చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చాన్నాళ్ళకి నా ఛానల్లో సాంగ్ పాడాను కదండి, మీకు ఏమైనా బోర్ కొట్టిస్తే సారీ అండి. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. చూసిన వాళ్ళు కూడా కామెంట్స్ కూడా కరెక్ట్గా పెట్టట్లేదండి, కామెంట్స్ పెట్టట్లేదు, లైక్లు కూడా చేయట్లేదండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు, నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైనా కనీసం నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతానండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.